నేను చాలా రోజుల క్రితంగా చెప్పా, అంటార్కిటికా ఖండంలో ఈ గడ్డ కట్టుకుపోయినటువంటి మంచు కింద బోలెడన్ని సహజ వనరులు ఉన్నాయి. సముద్రమే గడ్డ కట్టుకుపోయినటువంటి ప్రదేశంలో ఏనాడో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసేసుకుంది రష్యా. అక్కడికి చాలా కష్టసాధ్యమైనా కూడా అక్కడ చేసింది. దాని ద్వారా అక్కడ సంపాదిస్తున్నదే బోలెడంత లక్షల కోట్లు దానికి. అది తెలిసాక ఇప్పుడు యూరప్ దేశాలన్నీ అక్కడ ఐక్యరాజ్య సమితిని అడ్డం పెట్టుకుని దూరతున్నాయి అన్నటువంటి. ఇప్పుడు ఈ దూరుడు పెరిగింది. అమెరికా తాజాగా అక్కడ ఏకంగా సైనిక స్థావరం ఏర్పాటుకు సిద్ధపడుతోంది. దాన్ని రష్యా తప్పుపడుతోంది. రష్యాది కాదు అది అని అమెరికా గుర్తు చేస్తుంది. అంటే అది రష్యా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఏర్పాటు చేసేసుకుని ఇంకెవరిని రానియకుండా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈవెన్ మనకు కూడా అక్కడ కేటాయించినటువంటి పరిస్థితి ప్లేస్ అది. అమెరికా ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసుకునే స్థావరాన్ని అంగీకరించమంటుంది రష్యా. కాకపోతే యుద్ధాలు ఏం చేయలేరు, తమది కాని ప్లేస్ కదా, తాము అప్పటికే ఆక్రమించుకున్న ప్లేస్ వరకు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు.